అవుట్ హౌస్ లో చిన్న దీపం వెలుగుతోంది. గౌరీ కిటికీ దగ్గర నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడీ కార్తీక్ ఎవరికీ తెలియకుండా అక్కడికొస్తాడు. గౌరీ కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరిక్కడికి లాకూడదు బాబుగారు. ఇప్పటికే నన్ను పని మనిషిని చేశారు. ఇప్పుడు దొంగని చేస్తారా? ఎవరైనా చూస్తే నా ప్రాణాలు పోతాయి. నన్ను క్షమించు గౌరీ. అమ్మ కోపం నీకు తెలుసు. సమయం కోసం చూస్తున్నాను. నువ్వే నా భార్యవు. కానీ రేపు నిశ్చితార్థం. నా కళ్ళ ముందే మీరు వేరే ఆమెకు ఉంగరం తొడుగుతుంటే నేను భరించలేను బాబుగారు. నన్ను నమ్ము. ఆ నిశ్చితార్థం జరగనివ్వను. ఏదో ఒక దారి వెతుకుతాను. అమ్మగారిని ఎదిరించే ధైర్యం మీకుందా? ఆమె నన్ను ఏమైనా చేస్తే? నిన్ను కాపాడుకోవడానికి నా ప్రాణాలిస్తాను. కన్నీళ్లు తుడుచుకో. రేపంతా మారుతుంది. ఇల్లంతా పూలతో, తోరణాలతో కళకళలాడుతోంది. రాజ్యలక్ష్మి పనులన్నీ పర్యవేక్షిస్తోంది. గౌరీ తలదించుకుని పనులు చేస్తోంది. ఏ గౌరీ, ఇట్రా. ఆ పళ్ళెం పట్టుకుని అనన్య గదికి వెళ్ళు. తనకి కావలసినవన్నీ చూసుకో. పెళ్లి కూతురంటే మహాలక్ష్మిలా ఉండాలి. తనకి ఏ లోటు రాకూడదు. అర్థమైందా? అలాగే అమ్మగారు. ఏంటి గౌరీ, అసూయగా ఉందా? వెళ్ళు, నా కోసం కాఫీ తీసుకురా. కార్తీక్కి కూడా ఇవ్వు. పాపం రాత్రంతా నిద్రపోయినట్లేడు. నా భర్త పక్కన ఉండాల్సిన నేను ఆయన పెళ్లి కూతురికి సేవలు చేయాలా? దేవుడా, ఎంతటి పరీక్ష ఇది! కార్తీక్ గారు చెప్పినట్టు ఏదైనా అద్భుతం జరుగుతుందా? నిశ్చితార్థం హడావిడిలో ఉన్నప్పుడు గౌరీ రాజ్యలక్ష్మి గదిని సర్దడానికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఆ పాత ఫోటో ఆమె కంటపడుతుంది. ఆమె ఆ ఫోటోని చూస్తూ ఉండగా రాజ్యలక్ష్మి అకస్మాత్తుగా లోపలికి వస్తుంది. గౌరీ, నా గదిలో ఏం చేస్తున్నావు? నీ చేతిలో ఉన్నదేంటి? ఇటివ్వు. అది అమ్మగారు, గది సర్దుతుంటే ఈ ఫోటో కనిపించింది. ఇందులో ఉన్నదెవరో అని చూస్తున్నాను. ఫోటో లాక్కుని, ఎంత ధైర్యం! నా వస్తువులను ముట్టుకుంటావా? ఇది నా గతం. ఇంకొకసారి దీని గురించి అడిగితే నీ నాలుక కోసేస్తాను. క్షమించండి అమ్మగారు, నేను కావాలని చేయలేదు. నోరు మూయ్. ఈ రోజు నిశ్చితార్థం కాబట్టి వదిలేస్తున్నాను. వెళ్ళు, బయట పనులు చూసుకో. గౌరీ ఏడుస్తూ గది నుండి బయటకు వస్తుంది. ఆమె మనసులో రాజ్యలక్ష్మి పట్ల భయం, కార్తీక్ పట్ల ఆవేదన రెండూ పెరుగుతాయి. కార్తీక్ నిశ్చితార్థానికి సిద్ధమవుతూ అద్దం ముందు నిలబడి ఉంటాడు. అతని ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. రాజ్యలక్ష్మి గదిలోకి వస్తుంది. కార్తీక్, ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నీ ముఖమేంటి అలా ఉంది? సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు దిగులుగా ఉన్నావు? అమ్మా, నేను మళ్ళీ చెబుతున్నాను. ఈ పెళ్లి నాకిష్టం లేదు. ప్లీజ్ అమ్మా, నన్ను బలవంతం చేయకు. కార్తీక్, జాగ్రత్త. ఈ నిశ్చితార్థం ఆగిందా, మరుసటి క్షణం నీ తల్లి శవాన్ని చూస్తావు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ప్రాణాలు తీసుకోవడం ఏంటి? నా పరువు కంటే ప్రాణం ముఖ్యం కాదు. అనన్య కోడలు కావాలి. వద్దు అంటే నా చావుకు నువ్వే కారణం. నీ ఇష్టం. అమ్మా, ఇంత కఠినంగా ఎలా మారావు? నా మనసు నీకస్సలు కనిపించడం లేదా? సమయం లేదు కార్తీక్. బయట అతిథులు ఎదురు చూస్తున్నారు. రా. రాజలక్ష్మి వెళ్లిపోతుంది. కార్తీక్ నిస్సహాయంగా నిలబడిపోతాడు. తల్లి ప్రాణం మీదకు రావడంతో అతను ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంటాడు. ముహూర్తం సమయం దగ్గర పడింది. మంగళవాద్యాలు మారుమోగుతున్నాయి. కార్తీక్, అనన్య వేదికపై కూర్చున్నారు. రాజలక్ష్మి ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. ముహూర్తం సమయమైంది. వరుడు ఉంగరం తీసుకుని వధువు వేలికి తొడగాలి. అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కార్తీక్, ఏంటి అలా చూస్తున్నావు? ఉంగరం తీసుకో. అనన్య వేలికి తొడుగు. శుభకార్యం ఆలస్యం చేయకూడదు. సిగ్గుపడుతూ చెయ్యి చాపి, కార్తీక్, ఏంటంత కంగారు? నేను నీదాన్నే కదా. అమ్మా, నేనిది చేయలేను. నా వల్ల కాదు. కార్తీక్ ఒళ్లంతా చెమటలు పడతాయి. రాజ్యలక్ష్మి తన వైపు కళ్లతోనే హెచ్చరిస్తూ ఉండటం చూస్తాడు. ఆమె చూపులో నేను చచ్చిపోతాను అన్న బెదిరింపు స్పష్టంగా కనిపిస్తుంది. తక్కువ స్వరంతో కఠినంగా, కార్తీక్, ఉంగరం తొడుగు. నా శవం చూడాలనుకోకు. కన్నీళ్లు లోపలే అదిమి పెట్టుకుని వణుకుతున్న చేతులతో ఉంగరం తీసుకుంటాడు. అనన్య వేలికి తొడుగుతాడు. విజయ గర్వంతో నవ్వుతూ, థ్యాంక్ యూ కార్తీక్, ఐ లవ్ యూ. దూరంగా నిలబడి ఉన్న గౌరీ గుండె పగిలినట్టు అవుతుంది. కార్తీక్ తనకిచ్చిన మాట తప్పుతాడని ఆమె ఊహించలేదు. ఆమె కళ్లలో నీళ్లు ధారలుగా తారుతుంటాయి. ఆమె అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. మంగళ వాయిద్యాలు మారుమోగుతున్నాయి. అతిథులు చప్పట్లు కొడుతున్నారు. కాని కార్తీక్ ముఖంలో చావు కళ కనిపిస్తోంది.
అతను గౌరి వెళ్లిపోతున్న వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. నిశ్చితార్థం ముగిసిన తర్వాత అతిథులందరూ వెళ్లిపోతారు. రాజ్యలక్ష్మి తన గదిలో కూర్చొని ఉండగా ఆమె చెల్లెలు శాలిని లోపలికి వస్తుంది. అక్క, కార్తీక్ ని అలా భయపెట్టడం అవసరమా? వాడు ఎంతలా వణికిపోయాడో చూసావా? శాలిని, నీకర్థం కాదు. వాడు గౌరి మాయలో ఉన్నాడు. దారిలోకి తేవాలంటే ఈ మాత్రం కఠినంగా ఉండాలి. కానీ చచ్చిపోతాను అని బెదిరించడం దారుణమక్క. వాడి ప్రేమనే ఆయుధంగా వాడుకున్నావా? అందుకే అది పనిచేసింది. నిశ్చితార్థం అయిపోయింది. ఇక పెళ్లి కూడా జరిపిస్తాను. ఆ గౌరిని త్వరలోనే గెంటేస్తాను. నువ్వు చాలా ప్రమాదకరంగా మారుతున్నావక్క. నిజం తెలిసిన రోజు కార్తీక్ నిన్ను క్షమించడు. నిజం ఎప్పటికీ బయటకు రాదు. ఆ ఫోటోని కూడా నేను నాశనం చేస్తాను. ఇక నుండి ఈ ఇంట్లో నా మాటే శాసనం. రాజ్యలక్ష్మి కళ్లలో క్రూరమైన మెరుపు కనిపిస్తుంది. శాలిని నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడుతూ.